హైదరాబాద్లోని సుప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి రాత్రి 12 గంటలతో ముగియనున్నాయి. ఈసారి భారీ గణనాథుడిని చూసేందుకు వచ్చిన భక్తుల సందడి ఇంకా కొనసాగుతుంది. భక్తుల సౌలభ్యం కోసం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు నిమజ్జనానికి కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుని గణేశుని దర్శించుకోవడానికి ఈరోజు అర్ధరాత్రి 12 గంటలలోపే దర్శనాలు ముగించే దిశగా నిర్వాహకులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్లుండి నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మాత్రం దర్శనాలు మొత్తం ఆపివేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి సంబంధించిన పరికరాన్ని కూడా తొలగించేసి ఎల్లుండి నిమజ్జనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు రాత్రికి 12 గంటలకి దర్శనాలు మాత్రం క్లోజ్ చేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం తరఫున అటు జిహెచ్ఎంసీ అలాగే మరియు పోలీస్ శాఖలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడైనా రహదారులు పాడైనా వాటిని మరమ్మతు చేసే పనిలో పడ్డారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 40కి పైగా ఈ క్రేన్లు ఉన్నాయి. అంటే వచ్చే భారీ విగ్రహాలను వెలుసులుబాటు కలిగించే విధంగా అన్ని రహదారులు అలాగే ట్రైన్లు అన్ని రెడీగా ఉండేటట్టు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అంటే ఇటు తాగునీరుతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, వైద్య సేవలు, భద్రతా చర్యలకు కూడా అసలు లోటు ఉండకుండా చూసేందుకే దాదాపు ఎప్పుడైతే వినాయక చవితి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవన్నీ ఏర్పాట్లు సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 6వ తేదీన శనివారం రోజు నిమజ్జనం జరగాల్సి ఉంది. అందుకే రేపు అంటే శుక్రవారం రోజు 6 గంటల నుంచే ఇవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే 6 గంటల నుంచే ర్యాలీ జరుగుతుంది. దాదాపు మధ్యాహ్నం వరకు ఈ బడా గణేష్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బడా గణేష్ కాబట్టి ఇంకా మిగతా వినాయకులు రావాలి కాబట్టి అందుకే ఇతర వినాయకులు వచ్చే వెసులుబాటుగా ముందే ఈ బడా గణేష్ ని ప్రతి సంవత్సరం నిమజ్జనం కంప్లీట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు. చుట్టుపక్కల వచ్చే వాళ్ళు ఖైరతాబాద్ చుట్టుపక్కల వచ్చే వాహనదారులకు ఆల్రెడీ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇటు ట్రాఫిక్ పోలీసులు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి 6 రోజైనా నిమజ్జనం జరగాలి, లేకపోతే 8 రోజైనా జరగాలి. అందుకే 6వ తేదీనే ఈ నిమజ్జనం కంప్లీట్ అయ్యేటట్టు చూస్తున్నారు అధికారులు. అలాగే భక్తులకు కూడా సందేశాలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇవాళ 12 గంటల వరకు ఈ దర్శనాలు ఉంటాయి. తర్వాత రేపటి నుంచి మొత్తం వెల్డింగ్ పని అక్కడ ఉన్న సామాన్ అంతా క్లియర్ చేసి టస్కర్ ని కూడా తీసుకొచ్చారంట. దాని ద్వారా మహా విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవాలి. రహీం, రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.